అందరికీ నమస్కారం అండి. మొత్తం నా పేరు ఖలీల్. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ, వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో సివిల్ వర్కులు చేస్తా ఉంటా. సివిల్ కాంట్రాక్టర్‌గా. నాకు ఒక ఆఫీస్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నంబూరి తరుణ్. ఈరోజు మనం గుంటూరు చంద్రబాబు నాయుడు గారి కాలనీ 4వ లైన్‌లో ఉన్నాము. ఇక్కడ ఈరోజు ఖలీల్ గారని మూవీకి సంబంధించిన ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశాడు. సో ఆయన ఎన్ఎస్ నాయుడు గారు అండ్ హార్ట్ బీట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎర్రంశెట్టి నాగరాజు గారు వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, అలాగే ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి మనం కలిసి మాట్లాడదాం. ఒకసారి వాళ్ళ లోపలికి వెళ్ళి తీసుకుందాం. ఫ్రెండ్స్, మా మెగా మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ నాయుడు గారు, వాళ్ళ సతీమణి గారు, వదినమ్మ గారు ఇల్లు ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ కి ఎన్ఎస్ నాయుడు గారు, ఎర్రంశెట్టి నాగరాజు గారు మరి ఇదిగో ఆఫీసు ఓపెన్ చేసిన మన ఖలీల్ గారికి అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలండి. మరి ఈ రోజు ఇక్కడ మీరు ఆఫీస్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. మొత్తం నా పేరు ఖలీల్. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ, వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో సివిల్ వర్కులు చేస్తా ఉంటా. సివిల్ కాంట్రాక్టర్‌గా. నాకు ఒక ఆఫీస్ ఉంది దుద్దపల్లి డొంకలో. ఇది నేను ఓన్‌గా కొనుక్కున్నాను ప్రాపర్టీ. అందువల్ల అక్కడి నుంచి అది ఖాళీ చేసి ఇక్కడ పెట్టుకున్నా. ఈ తర్వాత రెండో విషయం ఏందంటే, నేను మెగా మూవీ అసోసియేషన్ దాంట్లో సభ్యుడిని. అందులో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాను. మా నాయుడు గారు ఎన్ఎస్ నాయుడు గారు ప్రెసిడెంట్ గారు. నా ఫ్రెండ్ ఎర్రంశెట్టి నాగరాజు గారు, మా గ్రూప్ సభ్యులు మేకల రమణ గారు, అన్నమ్మ గారు అందరూ ఉన్నారు. పప్పు వెంకటేశ్వర మేమంతా ఒక గ్రూప్ సభ్యులుగా ఉన్నాం. నా ఆఫీస్ ఓన్‌గా ఓపెన్ చేశాను కాబట్టి మా గ్రూప్ సభ్యులకి ఒకసారి వచ్చి దర్శించాలండి అని పిలిచాను. నాకు చాలా సంతోషం వచ్చింది. ఇక్కడ అవసరం అయితే నా ఆఫీస్ నా ఓన్ సివిల్ వర్క్ ఆఫీస్ ఇది. ఏదైనా నాయుడు గారు మా కమిటీ వాళ్ళు ఏదైనా అవసరం అయితే మేము కూడా వాడుకుంటాం. నేను వాడుకుంటానికి అవకాశం ఇస్తాను. ఆయన నిర్ణయం ప్రకారం వాడుకోవచ్చు. ఓన్లీ నా బిజినెస్ పర్పస్ కోసం నేను నా ఫ్రెండ్ సర్కిల్ కాబట్టి ఒకసారి దర్శించాలండి. వీళ్ళందరినీ ఇన్వైట్ చేసుకున్నారు. అంతే. ఓకే, అదనమాట ఫ్రెండ్స్. ఇదైతే మెగా మూవీ ఆఫీస్ అయితే కాదు. సో ఖలీల్ గారు ఓన్ గా ఆయన సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి దానికి సంబంధించిన బిజినెస్ అన్ని కూడా ఇక్కడ లావాదేవీలను జరుపుకుంటూ, అలాగే ఎవరన్నా వస్తే ఆయనకి స్వెటర్ ఇవ్వడానికి కానీ, అలాగే ఏదైనా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. మరి దీనికి చీఫ్ గెస్ట్ గా మన మెగా మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఎన్ఎస్ నాయుడు గారు వచ్చారు. అలాగే హార్ట్ బీట్ ప్రొడ్యూసర్ మరి మన ఎర్రశెట్టి నాగరాజు గారు వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 35 ఇయర్స్ అంటే 35 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశాడు మా ఫ్రెండ్. ఆఫీస్ ఓపెనింగ్కి మనందరం ఎన్ఎస్ నాయుడు గారు, ఖలీల్ గారు, పప్పు నాయుడు గారు, సుందర్రావు గారు, రమ గారు, ఎన్ఎస్ నాయుడు గారు అందరూ వచ్చారు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఆఫీస్ ప్రతి దానికి కూడా వాడుకోవచ్చు అని మా ఫ్రెండ్ చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చిన్న చిన్న షాట్లు తీసుకోవచ్చు అని చెప్పాడు. ఏంది దానికి ఇంకా సంతోషంగా ఉంది. మనకు అన్ని అనుకూలంగా ఉంటుంది సార్. ఇక్కడ ఏం రూపాయి ఖర్చు కూడా పెట్టాల్సిన పని లేదు. హ్యాపీగా తీసుకొని అందరు సంతోషంగా ఉండొచ్చు. ఇది మా కోరిక. అలాగే మన మెగా మూవీ అసోసియేషన్ డైరెక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ఎస్ నాయుడు గారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున మన యొక్క ఖలీల్ భాయ్ మీ అందరికీ తెలుసు. తను ఆఫీసు ఓపెనింగ్ కోసం అని చెప్పేసి మీ అందరం కూడా రావడం జరిగింది. వారు ఎంతో నిబద్ధతతోటి చాలా కష్టపడి తను చేసేటటువంటి వృత్తిలో తాను 100% న్యాయం చేయడంలో ఆయన ముందుంటారు. మన యొక్క అసోసియేషన్లో కీలక బాధ్యత నిర్వహిస్తూ ఒక ఆర్టిస్ట్గా ఉంటూ తనకి టైం కేటాయిస్తూ ఒక చిన్న పిల్లాడు నేర్చుకోవడానికి ఎంత తాపత్రయపడతాడో తన ఏజ్ అనేది పక్కన పెట్టేసి తను ఒక లెర్నర్గా భావించేసి ముందుకెళ్తుంటాడు, నేర్చుకుంటుంటాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఖలీల్ గారు ఇక్కడ తను సొంత ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆఫీస్ ఓపెనింగ్కి నాతో పాటు మా మిస్సెస్, అదేవిధంగా సిస్టర్ రమాదేవి, అదేవిధంగా బ్రదర్ అనిల్, తరుణ్, అదేవిధంగా పివి నాయుడు గారు, అదేవిధంగా మన యొక్క సుందర్రావు గారు, మన యొక్క ఎర్రంశెట్టి నాగరాజు గారు. తను మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే మీద చేసి ఉంచుతున్నారు. 35 ఇయర్స్ ఇండస్ట్రీ అని మనకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఆయన ఫ్రెండు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆఫీస్ ద్వారా భవిష్యత్తులో చాలా మనం అందరం కూడా ఈ ఆఫీస్ ద్వారా ఇంకొంచెం ఉన్నతంగా వెళ్ళటానికి, అనేక కార్యక్రమాలు చేయటానికి, అనేక షార్ట్ ఫిల్మ్స్ కానీ,
మూవీస్లో కానీ సినిమాల టైంలో అవసరమైతే స్టాఫ్ ఉండటానికి కానీ ఈ యొక్క ఆఫీసు ఉపయోగపడుతుందని మరీ భావిస్తున్నాం. ఇంతటి అవకాశం కలిగించినటువంటి మన ఖలీల్ భాయ్ గారు ఎంతో ఉన్నతంగా ఎదగాలని మరీ ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా మెగా మూవీ అసోసియేషన్ కాకుండా మా ఖలీల్ గారి ఆఫీస్లో కూడా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ ఫిల్మ్ చేసుకోవడానికి కానీ రీల్స్ చేసుకోవడానికి కానీ ఎప్పుడు కూడా అవైలబుల్లో ఉంటుంది. దీనికి మనం ఆయనకి ఏ రూపాయి కూడా మనం సమర్పించుకునే అవసరం లేదు. సో మన మెగా మూవీ అసోసియేషన్ నుంచి సంప్రదించి మరి ఇక్కడైతే మీకు కావాల్సిన షార్ట్ ఫిల్మ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సంప్రదింపులో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు మనందరికి కూడా ఖలీల్ గారు తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన మన మెగా మూవీ ఆఫీస్ ముందు సంప్రదించండి, తర్వాతే మన ఖలీల్ గారి కాడికి రావచ్చు. ఎందుకంటే మెయిన్ కీలక పాత్ర మెగా మూవీ ఆఫీస్ కాబట్టి, తర్వాతే సెకండ్ ఇది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా షార్ట్ ఫిల్మ్ తీసుకోవడానికి మంచి అవకాశాలు ఉంది. సో థ్యాంక్ యూ అండి ఖలీల్ గారు. అలాగే మీ టీం మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. మా నంబర్ ఇతరులు యూట్యూబ్ ఛానల్ ద్వారా అండి మనకి అనేక విషయాలు మన పబ్లిక్కి సోషల్ అవేర్నెస్ కలిగించేటటువంటి యూట్యూబ్ ఛానల్. అందుట్లో మన గుంటూరులో మొదటగా ఉండి అందరికి అనేక విషయాలు తెలియజేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ నంబూరు తరుణ్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ను మీ దగ్గర ఉంటే గుంటూరు సిటీయే కాదు, సినిమాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ బయట జరుగుతున్నటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా మీ ముంగిటికి వస్తుంది. ఈ యొక్క ఛానల్, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలు, అన్ని విషయాలు మీకు ముందే ఉంటాయి. నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా గోపి ఈయన కూడా యూట్యూబరే. గోపి గాడు లోకల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాతో పాటు తను కూడా కష్టపడతా ఉన్నాడు. మా కష్టాన్ని గుర్తించండి, అందరూ కూడా మా ఛానల్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనకాల ఏమయ్యాడు కూడా చూడు, దోసుకొని నెట్టుకొని వెళ్ళిపోవడమే.